ఓటు వేయకపోతే పోలీసులను పెట్టి వాళ్ళు లోపల వేస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఆ 10 గ్రామాలకి దయచేసి ఒక స్పెషల్ కేసుగా చూసుకొని ఒరిస్సాతో ఒక జాయింట్ మీటింగ్ పెట్టి, ఎందుకంటే ఇప్పుడు సమస్య పరిష్కారం అవ్వాలి తప్పితే, లేదంటే ఇప్పటికే 55 సంవత్సరాలు అయింది అధ్యక్ష ఈ సమస్య. దయచేసి మీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఈ సత్యనారాయణ గారు కూడా దీని మీద గారు మాట్లాడితే వారి నియోజకవర్గం అధ్యక్ష. అధ్యక్ష, కొంతాల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే 2012లో ఆ రోజున గౌరవ శాసనసభ్యులందరికీ ఒక అవగాహన కల్పించే విధంగా మన అద్భుతమైన గిరిజన ప్రాంతాలు, ప్రత్యేకంగా ఈ రోజున్న అల్లూరు సీతారామరాజు జిల్లా నర్సీపట్నం, పాడేరు, అరకు ఆ ప్రాంతాల్లో పర్యటించి గిరిజనుల స్థితిగతులను తెలుసుకోవడానికి, ఏ విధంగా మన చట్టసభలో వీటి గురించి చర్చించుకుని ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నిద్దామని ఆ రోజు ఒక చక్కటి కార్యక్రమం చేశాం అధ్యక్ష. తదనంతరమే మనం ట్రైబల్ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి నిధులు కేటాయించే విధంగా కూడా ప్రతిపాదనలు ఆ రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకుంటూ ముందుకు వచ్చాం అధ్యక్ష. కొంతాల రామకృష్ణ గారు ఇంతకుముందు కోరినట్టు రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 32,091 రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. 32,091 రోడ్లు సుమారు 68,233 కిలోమీటర్లు అధ్యక్ష. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో డోలీ పైన వీళ్ళకి వైద్య సేవల కోసం ఇబ్బందులు ఉన్నప్పుడు వృద్ధుల్ని మోసుకెళ్ళడం అటువంటివి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఉదయాన్ని చెల్లించే విధంగా మనం స్పందించే విధంగా మనం మార్పు తీసుకురావాలనే తపనతోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో వీటిపైన ఫోకస్ పెట్టుకుంటూ, ఇంతకుముందు నేను మీకు ఉదాహరణకు చెప్పినట్టు అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,077 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక యుద్ధ ప్రాతిపదిన ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ ఫస్ట్ టైం ఒక మనం చేపట్టిన కార్యక్రమం, దాంతోపాటు పల్లె పండుగ 2 ఇనిషియేటివ్ కూడా మనం టేకప్ చేసాం అధ్యక్ష. వీటి కింద 2,500 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ముందు